అమరావతిలో నందమూరి నటసింహం బాలకృష్ణ 112వ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయింది. సినిమా ప్రారంభోత్సవ వేడుకలకు మంత్రి నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఓపెనింగ్ కోసం వచ్చిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా మొదటి షాట్ ను డైరెక్ట్ చేసిన నందమూరి తేజస్వినికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి 20 సంవత్సరాలు అయిందన్నారు. ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. పర్యాటక రంగం, సినీ పరిశ్రమ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని బాలయ్య తెలిపారు. రైతులకు సుస్థిర ఆదాయం, ఉపాధి హామీ పథకాల సమర్థ అమలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివనాథ్ కీలక సూచనలు చేశారు. జిల్లాను రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలపాలనే లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 1982వ సంవత్సరం నుంచి ఉన్న టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి కుట్రపూరితంగా తొలగించారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆరోపించారు. కానూరు పరిధిలో అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టులో పిటిషన్లు వేసిన సైకో దేవభక్తుని చక్రవర్తి అని ఆయన విమర్శించారు. దేనికైనా ఓర్పు ఉంటుందని, ఓర్పు నశిస్తే తాను చెప్పిన టీడీపీ కార్యకర్తలు ఈసారి వినే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ధ్వంసం చేసిన చోట దిమ్మెను పునర్నిర్మించామని, ఇలాంటి మళ్లీ పునరావృతమైతే గుడ్డలూడదీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బోడే ప్రసాద్ హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను గుర్తించి పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నియోజకవర్గంలో సుమారు 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. గాయత్రీనగర్, పెన్నంనేని పాలిక్లినిక్ రోడ్, పటమట హైస్కూల్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం పటమట హైస్కూల్ రోడ్లోని అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసి ఆహార నాణ్యత, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యాంటీన్ సేవలు సమర్థవంతంగా అందించాలని అధికారులను ఆదేశించారు. మామిళ్లపల్లి రైతులను పరామర్శించేందుకు గత నెల 5న తాను వెళ్లిన సమయంలో పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరుపై పార్టీ ఎంపీ తనురాజ్ని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఎన్హెచ్ఆర్సీ తెనాలి డీఎస్పీ జనార్దన్ రావును వివరణ కోరటంతో ఆయన ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వచ్చారు. ఈ మేరకు జోగి రమేష్ నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.